మన ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో 2020 నుంచి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు స్ట్రోక్ వచ్చి కొంతమంది, అనారోగ్యంతో కొంతమంది, ఇప్పటికీ 13 మంది చనిపోయినారు. చనిపోతే 13 మందికి ఆ ప్లేస్లో వాళ్ళ కుటుంబాల్లో ఒకరు ఉద్యోగం ఇవ్వాలనే జీవో ఉంది. ఆ జీవో విషయంలో ఉన్నా కూడా మన రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీలు చనిపోయిన కుటుంబాలని ఇప్పటికీ ఎక్కించుకొని పనిచేస్తున్నారు. ఇద్దరు చెప్పినట్ల ఎమ్మెగనూరు మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ, చిన్న మున్సిపాలిటీలని విధులు ఎక్కించుకొని పనిచేస్తున్నారంటే గ్రేడ్ 1 మున్సిపాలిటీలో ఇంతవరకు చనిపోయిన 13 మంది కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఎందుకు లేదని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత 2020 నుంచి అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు సారు కూడా ఆ రోజు కూడా కార్మికులు చనిపోయిన వాళ్ళపై తిరిగి పత్రం జరిగింది. అట్లాగే మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన మన సారు కూడా రఘునాథ్ కూడా మనం అయా చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఎక్కించుకోండి అని చెప్పి కూడా ఆ రోజు కూడా ఆయన కూడా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం చేశారు. ఇంతవరకు ఆమోదం చేశారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇంతవరకు పని కాలేకపోయింది. ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధి మన జైనాశ్వరెడ్డి సారు కూడా కార్మిక సంఘాలు కూడా ఆయా పరిస్థితి ఇది, రాష్ట్రంలోనే మీ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నా కూడా ఇంతవరకు కొన్ని మున్సిపాలిటీ ఎక్కించుకున్నారు. ఇప్పుడు కూడా మేము మన ఎమ్మెగనూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ ఎందుకు ఎక్కించుకోవాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేశాం. అయా ఎక్కిస్తామని చెప్పి కాలయాపన ఏదో చెప్పి మాటలు చెప్పి పంపిస్తున్నాడు. అది కాదు, దానికి సంబంధించిన అధికారి మున్సిపల్ కమిషనర్ గారు ఆయన ఏమంటున్నాడు, అయా కలెక్టర్ డిఎం గారు పెట్టారు, ఏదో మాటలు చెప్పి రికార్డు కంప్యూటర్లో చూపిస్తున్నాడు. అది కాదు మేము చెప్పేది, కంపల్సరిగా చనిపోయిన కుటుంబాలు ఎక్కించుకోవాలా. అంతే చిన్న మున్సిపాలిటీలో కూడా ఎక్కించుకున్నారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీ ఎందుకు ఎక్కించుకునేది కూడా కార్మిక సంఘం చాలా తూర్లు కూడా మన కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అదిగో ఇదిగో అని చెప్పడం కాదు, కంపల్సరిగా రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎక్కించుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మన ఎమ్మెగనూరు మున్సిపాలిటీ ఎక్కించుకోవాలా. అలాగే చనిపోయిన కార్మికులు మామూలు చనిపోతే 2 లక్షల రూపాయలు బెనిఫిట్ ఉంది, అలాగే యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షల జీవోలోనూ ఉంది. ఇంతవరకు అలాంటివి కూడా కార్మికులకు ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా అందించలేకపోయారు. అంటే దీనికి కారణం ప్రజాప్రతినిధుల మున్సిపల్ సిబ్బంది తక్షణమే జీవోలో ఏదుందో అది అమలు చేయడానికి ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నం చేసి ప్రజాప్రతినిధులకు దృష్టి తీసుకోపోవాలా. వాళ్ళు ఏమైనా కాలయాపం చేస్తే వాళ్ళు బాధ్యతగా ఉండి పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు కంపల్సరిగా ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నీది. లేకుండా కాలయాపం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు 13 మంది కార్మికులు చనిపోయిన వాళ్ళకి